ఎన్నికల కోసం తీవ్రవాదులను నెత్తిన పెట్టుకుని తీవ్రవాదుల ఓట్ల కోసం ప్రయత్నించేటటువంటి నీచానికి కాంగ్రెస్ పార్టీ దిగజారడమే ఇక్కడ కీలకం. మహారాష్ట్రలో అప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ అంటే ముంబాయి పేలుళ్ల సందర్భంలో కాల్పులు, ఆ కాల్పుల సందర్భంలో కర్కరైనటువంటి అధికారి చనిపోవడం, అధికారిని చంపింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నటువంటి ప్రచారం ఒక అభ్యర్థి ప్రారంభిస్తే దానికి అడ్డు చెప్పి తప్పు చెప్పాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అందులో తప్పే ఉంది, అందులో ఒక అధికారి రాశాడు కదా అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చి ఆ అధికారి పేరుతో సహా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి హేమంత్ కర్కరే మృతి మీద సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత శశి థరూర్ డిమాండ్ చేశారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ షూట్ చేయడం వల్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ కర్కరే చనిపోలేదని, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఒక పోలీసు అధికారి బుల్లెట్ తగ్గడం వల్ల కర్కరే మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించడంతో శశి థరూర్ సోమవారం స్పందించారు. ఇది నిజంగా తీవ్రమైన అంశం. విజయ్ ఆరోపణలో నిజం ఉందని నేను అనట్లేదు, కానీ దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయి. 2008 ముంబై దాడుల ఘటన రాత్రి అసలు ఏం జరిగిందనేది యావత్ భారతానికి తెలియాలి. మాజీ పోలీస్ ఐజీ ముష్రిఫ్ రాసిన పుస్తకంలోని అంశాలనే విపక్ష నేత విజయ్ ప్రస్తావించారు. ముష్రిఫ్ ఎవరు? ఆ రోజున అసలు విషయాన్ని డైవర్ట్ చేసి సుదీర్ఘకాలం పాటు అక్కడికి అధికారులు రానియకుండా చేసినోడు, ఎన్ఐఏ వాళ్ళని రానియకుండా చేసినటువంటి వాడు, ఉగ్రవాదులు చంపేస్తున్నా సరే చూస్తా కూర్చున్నటువంటి వాడు. అతను పుస్తకం రాసేస్తాడు, అక్కడే తెలుస్తుంది కదా అతను ఎవరనేది. అతను రాసిన పుస్తకాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. ఎవరికి అనుకూలంగా? తీవ్రవాదికి అనుకూలంగా. రేపు పొద్దున్న దావూద్ ఇబ్రహీం కనుక ఈ దేశానికి వస్తే పొత్తు పెట్టుకునే స్థితికి దిగజారిపోతామేమో.